ప్రపంచము మొత్తము కాలతంత్రమై పాయించు కూడుచుండు. ప్రపంచంలో అన్ని బంధాలు, అలాగే రాజకీయం కూడా, సమాజ వ్యవహారాలు కూడా అన్నీ మారిపోతాయండి. మీరేమి దేని గురించి ఏం కంగారు పడక్కల. ఏది శాశ్వతం కాదు. శాశ్వతం కాదు అనుకునే రాజకీయ రంగంలో ఉన్నవాడు నిశ్చింతగా ఉంటాడు ఎంతకాలమైనా. నేను నెగ్గనేమో అని వీడు నిజంగా నెగ్గే సమయానికి గుండెపోటు వచ్చిపోతాడు. తర్వాత చెబుతారు వచ్చి వార్త నువ్వు నెగ్గేవని. వీడు లేడు ఇక్కడ. నేను నెగ్గనేమైనా కంగారు పోయాడు. నెగ్గినా పర్వాలేదు, నెగ్గకపోయినా పర్వాలేదు. రాజకీయం ఏదో బాగుండడం కోసం మనం పోటీ చేస్తున్నాం. వీలైతే ప్రజలు అధికారం ఇస్తే బాగు చేద్దాం, లేకపోతే మన ఇంట్లో మనం కూర్చుందాం. ఇది రాజకీయ నాయకులందరూ ఈ సంకల్పంతో ఉంటే ప్రపంచం అంతా బాగుంటుంది. అది ఉండదండి. మొత్తం రంకెలేసి గద్దలు గొడవలెట్టి మొత్తం చచ్చిపోతున్నప్పుడు అక్కడ మొదలైంది. ఇక్కడ రేపు పొద్దున ఇక్కడ మొదలవుతుంది. ఇంకా అక్కడ అప్పుడే ముందస్తు అని తోసేస్తున్నారు అక్కడ మొత్తం. ఇక్కడ ఆ ముందస్తు తర్వాత ఇక్కడ మస్తు తయారవుతుంది. ఇక్కడ అసలు మన వాళ్ళు ఏడాది క్రితం నుంచే మొదలు పెట్టేశారు ఎన్నికల ప్రణాళికలు, ఎన్నికల పథకాలని. ఇంక మరి గుండెపోటు రాకపోతే ఏమొస్తాయి? అసలు నీకు 5 ఏళ్ళు అధికారం ఇచ్చారు. 5 ఏళ్ళు అయ్యే వరకు కనీసం 5 నెలల ముందు వరకు నువ్వు ఆ విషయం ఆలోచించక. అసలు తర్వాత ఎన్నికలు ఏమిటి, ఎవరు నెగ్గుతారు నీకు అనవసరం అయ్యా. నీ పార్టీ అధికారంలోకి వచ్చి నువ్వు చేసేది ఏదో చెయ్యి. చిత్తశుద్ధిగా ప్రజలకు ఏ వాగ్దానాలు చేసావో ఎంతవరకు చేయగలవు అవి చెయ్యి. చేయడండి. అసలు ఇవాళ నుంచి ఇంకా నెగ్గి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన మర్నాడు నుంచి వచ్చే ఎన్నికల్లో మేమే, ఆ తర్వాత మేమే. ఎవరి దగ్గర చెబుతున్నాయి ఇవి? మనుషుల దగ్గర, యమధర్మరాజు దగ్గర. మొత్తం అందరూ అలాగే తయారయ్యారండి విచిత్రంగా. వచ్చే ఎన్నికలు కూడా నీకెందుకయ్యా మహానుభావ? ప్రజలు 5 ఏళ్ళు పరిపాలించమని అధికారం ఇస్తే 9 నెలల ముందు రద్దు చేయడం అంటే ఏమంటారు? దాన్ని ఎందుకు చేయాలి? అంటే మనకి ఎప్పుడు అనుకూలమైతే అప్పుడు ఎన్నికలు పెట్టుకుంటాం. అందుకు ప్రజాస్వామ్యం. వాళ్ళు 5 ఏళ్ళు ఇచ్చింది ఖచ్చితంగా రాజ్యాంగం ప్రకారం ఎప్పుడు రద్దు అవ్వాలో అదే అవుతుంది. నువ్వు సంతకం పెట్టకపోయినా అయిపోతుంది. అది అంతవరకు నువ్వు పరిపాలన చేసి తీరాల్సిందే. అప్పుడు ఎన్నికలు వస్తే నువ్వు నెగ్గచ్చు, కాకపోతే ఇంకోటి నెగ్గుతాడు. నీకేమిటట? నేనే నెగ్గాలి, నేనే పరిపాలించాలి, నా తర్వాత మళ్ళీ మా అబ్బాయే ఉండాలి, వీలైతే మనవాడు కూడా ఉండాలి, వాడికి కూడా ఇప్పటి నుంచే మప్పయ్యారు మొత్తం అని. నేను ఈ కాంక్షలు మొత్తం మన రాష్ట్రాల్లో కాదండి, దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ పెరిగాయి. ఎవరిని ప్రత్యేకించి అనుకోవలసిన పని లేదు. వారిని చూసి వీరిని చూసి వీరు అంటువ్యాధులు నేర్చుకుంటున్నారు బాగా. ఈ బంధాలన్నీ గాలికి బంధాలని తెలియదా? వీళ్ళెవరు భాగవతం చదవలేదా? కనీసం మా పోటీగాళ్ళు చెబుతుంటే వినలేదా? ఈ గాలిలోనే బాగా నొల్లేద్దామని. అందుకని ప్రపంచం మొత్తం కాలతంత్రమై వాయించు కూడుచుండు. ఒక్క ఉదాహరణ చెబుతాను, జరిగిపోయింది కాబట్టి మొహమాటం లేకుండా. ఇందిరాగాంధీ 77 వరకు ఎలా పరిపాలించిందండి? 77లో ఎలా ఓడిపోయిందండి? కాలమహిమ కాదు. తన నియోజకవర్గంలో తాను నెగ్గలేదు ఆవిడ. ఆశ్చర్య. రాజనారాయణ అనే సామాన్య వ్యక్తి చేతుల్లో ఓడిపోయింది. అంతకుముందు 10 సార్లు ఆయన ఈవిడి మీద పోటీ చేశాడు. కొన్నిసార్లు డిపాజిట్ కూడా రాలేదు. పట్టు వదలని విక్రమార్కుల్లో అలాగే పోటీ చేశాడు. మన దగ్గర పత్తి శేషయ్య గారు ఉండేవారు, ఆయన అలాగే చేసేవాడు. ఇప్పుడు మా చిన్నప్పుడు బాగా గుర్తు నాకు. ఎవడు పోటీ చేసినా చెప్పినా పత్తి శేషయ్య గారు చేసేవాడు ఖచ్చితంగా. పార్లమెంట్కి ఆయన, అసెంబ్లీకి వాళ్ళు ఆవిడ. కానీ ఆ దంపతుల దీక్ష ఫలించింది. పత్తి మణిమ్మ గారు తర్వాత మంత్రి అయింది. మొత్తం మీద అప్పుడు నేను అనుకున్నా, వీళ్ళు పట్టు వదలని విక్రమార్కుల్లో పనిచేశారు, మొత్తం మీద అయ్యారా అనుకున్నాను నేను. అసలు ఆయన స్థాయికి ఆయన ఎన్నికల్లో నెగ్గే స్థితి లేదని తెలుసు, కానీ చేసేవాడు ప్రతిసారి ఇండిపెండెంట్గా వేసేవాడు. ఏదో ఆకో చాకో ఏదో గుర్తించేవాడు. చాకే మీ ఓటనేవాడు. 100-200 పడేవి. అయినా సరే పోటీ చేసి చివరికి ఆయన అయ్యాడండి ఖచ్చితంగా. అంత పరిస్థితి ఉంది కదా. ఇందిరాగాంధీ 77లో చేసిన పనులకి, ఎమర్జెన్సీ పెట్టిన పాపానికి తన నియోజకవర్గంలో తాను ఓడిపోయింది, కొడుకు ఓడిపోయాడు. పోనీ అదేమన్నా శాశ్వతం అంటే? వీళ్ళకి అధికారం ఇస్తే మొత్తం కొడుకు చేసి 2 ఏళ్ళు దిగిపోయారు 79 నాటికి. మళ్ళీ 80లో ఎన్నికలు పెడితే ఎక్కడ ఓడిపోయిందో అక్కడే ఆవిడ ఎగ్గింది, కొడుకు నెగ్గాడు. కాలతంత్రం విచిత్రం. నెగ్గాడు కొడుకు, నేను నెగ్గామని ఆనందించాలని భగవంతుడు ఆ సాధ్విక అవకాశం ఇవ్వలేదమ్మా. నెగ్గిన ఏడాదిలోగా సంజయ్ గాంధీని తీసుకెళ్ళిపోయాడు ప్రమాదంలో. ఎంత ఆశ్చర్యకరం, ఎంత దుఃఖం. తన తర్వాత అతనే మొత్తం తీర్మానాలు చేసేసి అంతటా ప్రచారం కూడా చేసేసారు ఆ విషయాన్ని. దేశమంతా సంజయ్ గాంధీ ఖాయం అనుకున్న స్థితిలో దెబ్బకి సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో వెళ్ళిపోయి ఇవాళ ఆయన కుటుంబ సభ్యులు బీజేపీలో ఉన్నారు. ఏం ఆశ్చర్యకరమైన రాజకీయం అండి. అదర్థమైన మొత్తం భాగవతం అర్థమవుతుంది. అంచేత నేను ఆధ్యాత్మికంలో రాజకీయం కూడా జోడిస్తా. ప్రత్యక్షమైన ఉదాహరణలు మాట్లాడడానికి మొహమాటం వెళ్ళ. ఎందుకంటే మనకి జ్ఞానము ఉంది, ధైర్యం ఉంది, అన్నిటిని మించిన వైరాగ్యం ఉంది. ఏమి ఇబ్బంది లేదు. రేపు శాశ్వతం అని నేను అనుకోవడం లేదు. ఈవేళకి ఈ ప్రసంగం వరకే శాశ్వతం అంతే. ఇది కూడా పూర్తి శాశ్వతం, నాకు సంబంధం లేని విషయం అది. అంతేగాని రేపు ఉండాలి, రేపు ఏదో చెప్పాలి, ఎల్లుండి ఏదో చేయాలి, అనవసరమైన విషయాలు రేపు ఉంటే చెబుతాను, లేత లేదు.
అది అనుకోలేకపోతే కదా ఒక్కసారి షాక్ దిగ్భ్రాంతికి గురైంది ఆవిడ కొడుకు. అప్పుడు ఇష్టం లేని రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి రావాల్సి వచ్చి, ఆయనకి ఇష్టం లేదు పాప నిజంగానే. సోనియా గాంధీకి అసలే ఇష్టం లేదు. అందుకోసం ఆవిడ పెళ్లి చేసుకోలేదంటే ఏ మాటగా మాట చెప్పుకోవాలి. అతను పైలట్గా ఉండగా ఆ ప్రేమ వ్యవహారం ఆవిడ చేసుకుని తప్పితే ఈయన భారతదేశానికి ప్రధానమంత్రి అవుతాడు, ఆయన పోతే నేనవుతారనే పాపపు ఆలోచన ఆ ఇల్లాలకి లేదండి. మొహమాటమే లేదు ఆ విషయంలో. నిక్కచ్చిగా మాట్లాడుకుందాం. అసలు ఆ ఊహ లేదు ఆవిడకి. కానీ జరిగిందా లేదా? ఆయన పైగా తల్లి పోయిన సాయంత్రం బలవంతంగా ప్రమాణ స్వీకారం చేయాల్సిన పరిస్థితి. ఆయన ఇష్టం లేని పదవిలో ఆయన ఉన్నాడు. తర్వాత ఆయన పరిస్థితి ఏమిటండి? ఏదో చర్య తీసుకునేసరికి మొత్తం పుష్పగుచ్చం ఇచ్చి లేపేశారు ఆయన్ని. అప్పుడు ఇష్టం లేకపోయినా ఈవిడ రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. విచిత్రం, ఆవిడకి ఇష్టం లేదు, ఆవిడ వచ్చింది. ఏదో ఇష్టం లేనట్టు అంటీ ముట్టగా పర్వ, ఇష్టం లేకపోయినా అగ్గిని అంటుకుంటుందిగా. అంతే, రాగద్వేషాలు ఏవో ప్రసరించి అయిపోయింది. ఇవాళ ఆవిడ కుమారుణ్ణి ప్రధానమంత్రిని చేద్దామంటే 10 ఏళ్ల పాటు దేశానికి వాళ్ళ పార్టీ నాయకత్వంలో ఉన్న చెయ్యలేకపోయారండి. కాలమహిమ. ఆర్థిక శాఖలో కేవలం ఓ పెద్ద గుమాస్తా స్థాయిలో కూర్చుని చిట్టాపద్దులు రాసుకునే మన్మోహన్ సింగ్ గారు మౌనంగా రోబోలాగా 10 ఏళ్ళు పరిపాలించేసాడు దేశాన్ని తిరుగు లేకుండా. ఎక్కడ ఏమి జరిగినా సరే మళ్ళీ జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటాం, అంతవరకు మోసుకుంటాం అంతే హాయిగా. ఎక్కడ జరిగినా మళ్ళీ జరగకుండా ఇప్పుడు జరిగింది అనే సంగతి ఏమిటి? అదంతే వెళ్ళిపోయింది. దేశం భరించింది ఆయన 10 ఏళ్ళు. ఒక మహామౌనంలో ఉండే ప్రధానమంత్రిని దేశం భరించింది. ఆయన కేవలం ఆర్థిక శాఖలో ఉండేవాడండి. ఆయన మంత్రిని చేసింది పివి నరసింహారావు గారు. పివి నరసింహారావు గారు తన జీవితంలో తాను ప్రధానమంత్రి అవుతానని అనుకోలేదు, ఆయన అయ్యాడు. విచిత్రంగా అన్ని విచిత్రమే. ఇక మిగిలిన పార్టీలన్నీ మీరు ఊహించుకోండి ఎలా జరిగేవన్నీ పరిణామాలు. ఇదే కాలతంత్రం అంటే. భీష్ముడు ఏం చెప్పాడో అది మొత్తం మన సమాజంలో, తెలుగునాట, భారతదేశంలో మొత్తం రాజకీయాల్లోనే జరిగింది. మన కుటుంబాల్లో ఎంత జరిగిందో ఎవరు ఆలోచించుకున్నా తెలిసిపోతుంది. అనుకున్నది కాకపోవడం, అనుకోనిది ఏదో అవ్వడం, అనుకున్నది తిరగబడిపోవడం, విచిత్రంగా అన్ని చిత్రమేనండి. అందుకని భీష్ముడు చెబుతున్నాడు, భూత భవ్య భవత్ ప్రభుకు విష్ణు సహస్రంలో. భూతకాలానికి, రాబోయే కాలానికి, నడుస్తున్న కాలానికి భగవంతుడే అధిపతి. నువ్వు అనవసరంగా ప్రణాళికలు వెయ్యకు. ఇది జరుగుతుందని అనుకోవద్దు, జరిగేలా ప్రయత్నం చేయి. జరిగితే మంచిది, జరగకపోతే మరీ మంచిది, ఇంకోసారి చేయక్కర్లేదు అంతే. ఇది ఎంత నిశ్చింతగా ఉంటుంది. కాలానికి మొత్తం అధిపతి కాలపురుషుడు అయినటువంటి భగవంతుడు. ఆయన ప్రణాళికలో భాగంగా ఏవో నడుస్తుంది. ఎందుకంటే మన కర్మ, మన జీవితం అనేది మన కర్మ ప్రణాళికతోనే లేదు. భార్య కర్మ ప్రణాళిక, పిల్లలు, మనకు అనుబంధం ఉన్న వాళ్ళందరి ప్రణాళికలు అందులో ఉంటాయండి. అందుకే పెళ్లి చేసేటప్పుడు అమ్మాయి జాతకాలు కలిసి చేయలేదు ఎందుకు చూస్తే ఆ మాత్రం నిమిత్తం మాత్రంగానైనా చూడాలి. బొత్తిగా నైదంతారు పెట్టుకుని పెళ్ళిళ్ళు చేసేస్తే మనల్ని అంటుకుపోతుంది కాపురం, అనుమానం లేదు అందులో. ఇప్పుడు అసలు చేయకూడదు అలాగా. అందుకే చూస్తారు ఆ మాత్రం. ఇంకా అక్కడి నుంచి ఇదేదో కొంచెం పొడుగ్గా ఉంది, ఇదేదో పొట్టు, అంత విపరీతం అక్కర్లేదు. ఇంకా జాతకాలు ఇవన్నీ ఎప్పుడు స్థూలంగానే పాటించాలి. దయచేసి అర్థం చేసుకోండి, సూక్ష్మంగా వెళ్ళకూడదు. ఎందుకంటే జాతక జ్యోతిష్ శాస్త్రం మొత్తం ఖగోళ శాస్త్రం, మానవ జీవితానికి సంబంధించింది కాదు. అది మొత్తం సమాజ జీవితానికి సంబంధించింది, మొత్తం భూమండలానికి సంబంధించింది. అతివృష్టి, అనావృష్టి, అష్టగ్రహ కూటమి, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, ఏ పంటలు ఏ కాలంలో పండతాయి, ఇవన్నీ చెప్పడానికి జ్యోతిష్ శాస్త్రం. కానీ నీ చెయ్యి నా చెయ్యి, నీ మూతి నా మూతి చూసి చెప్పడానికి కాదు. అది దాన్ని అలా చేసేసారు మహానుభావులు, వారికి నమస్కారం. అంగుష్టమాత్ర పురుషక, బొటన వేలంత ఆకారంలో ఈ దేహంలో క్షేత్రజ్ఞుడు, కూటస్థుడు, సాక్షి, ఈశ్వరుడు అని దేవుడు ఉన్నాడు నీ హృదయంలో. మన హృదయంలో, అన్ని జీవుల హృదయాల్లో ఉన్నాడు. కప్పలు తేళ్ళు పట్టుకోలేవు, మనుషులు పట్టుకోగలరు. మానవ జన్మ గొప్పదంటే ఉద్దేశం అది. మనం సాధన చేస్తే దొరుకుతాడు, వాటికి దొరకడు, అవి ఇంకో జన్మ ఎత్తాల్సిందే. ఇప్పుడు సాధన విధానం తెలియదు, మనకు తెలుసు. కాబట్టి మనం దానికోసం సమయం కేటాయించాలి. సదా జనానాం హృదయే సన్నివిష్టక, అన్ని జీవుల హృదయాల్లోనూ ఉన్నాడు. త్వం స్వశరీరాత్ ప్రగృహేత్, అతన్ని నీ సొంత శరీరం నుంచి వేరు చేయన్నాడు ఆత్మని. ప్రగృహేత్ అంటే వేరు చేయడు. ఎలాగట? ముంజాది వేషీకాం ధైర్యేణ. బ్రాహ్మణులు మన ఇంటికి వచ్చినప్పుడు ఈ శుభకార్యాలను అశుభకార్యాలను కూడా సందర్భాల్లో దర్భగడ్డి వాడతారు. ఆ దర్భగడ్డిని వాళ్ళు ఏం చేస్తారంటే ఈయన తీసేస్తారు. అరిటాకులు కూడా చూడండి, ఒక్కోసారి కింద ఈయనే బాగా లావుగా ఉంటే తినడానికి అడ్డంగా ఉంటుంది, ఎత్తుగా అది. అందుకని ఇలా తీసి వెనకాల నుంచి ఈయన తీస్తారు. అరిటాకు ఈయన తీయడం తేలిక, ఎందుకంటే లావుగా ఉంటుంది. కానీ దర్భగడ్డి ఈయన తీయడం చాలా కష్టం. కానీ బ్రాహ్మణులు, పురోహితులు, వాళ్ళకెంత అభ్యాసం అంటే ఇలా పట్టుకుని ఆ 2 రొబ్బలు ఇలా పట్టుకుని చక్కగా రొబ్బలు పాడవకుండా ఈయన తీసేస్తారండి. వాళ్ళకి ఆ అభ్యాసం.
అలాగా వ్రతాలు పూజలు మొదలైన వాటిలో దర్భగడ్డిని పట్టుకుని రెండు రెమ్మలు అలాగే ఉంచి మధ్యలో ఈయన లాగినట్టుగా నీ మనస్సుని, బుద్ధిని, శరీరాన్ని, అంతఃకరణాన్ని, అహంకారాన్ని అన్నిటినీ అలా అట్టిపెట్టి ఆత్మ అనేదాన్ని లాగవయ్యా, నీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే ఆ ప్రయత్నం చేయవయ్యా, దేవుడు దొరుకుతాడని చెప్పి. అది మేము చెబితే వచ్చేది కాదు, మేమెవరమో చేసి మేము ఎత్తి మీద చేయబట్టినంత మాత్రం రాదు, అది కూడా అజ్ఞానమే. మనం చేస్తేనే వస్తుంది, అది ఎవరి మటుకు వారికే. అది ఎవరికైనా చేయబట్టి ఒకవేళ మాకు శక్తి ఉండే మా బోటు గురువులు ఎవరో పోనీ స్వామీజీలు ఎవరైనా సరే ఆ తపశ్శక్తి ధారపోసారంటే వాడి దగ్గర ఉండదు, ఇంకా అనుమానం ఏం లేదు. అది శక్తి అంటే పవర్ ఈజ్ ట్రాన్స్ఫరబుల్. విద్యుత్ అమ్ముకోవట్లేదా, కొనుక్కోవట్లేదా? శక్తి ట్రాన్స్ఫరబుల్ అండి. నీకు ఇచ్చానంటే నాకు ఉండదమ్మా, అది ఇవ్వమంటావా? నేను నాశనం అవ్వాలా? ఎలా ఇస్తాం? ఎందుకు ఇస్తారు? ఇవ్వకూడదు, అది ఇచ్చేది కదా. మీరు ఎవరి మటుకు వారు సాధన చేసుకోవలసింది. అందుకని ముంజాది వేషీకాం ధైర్యేణ, దాన్ని ఎలా చేయగలమంటే ధైర్యేణ అంటే ధీరత్వం. ధీరత్వం అంటే ఏదో వీరత్వం, పరాక్రమం కాదు. అక్కడ దేనికి చలించకుండా ఉండడం. ఎంత డబ్బు రాని, ఎన్ని రకాల ప్రలోభాలు ఎవరు పెట్టని, పదవులు, పీఠాలు, ఎన్ని రకాల ఆఫర్లు అంటారే, అవకాశాలు ఎన్ని రాని, చలించకుండా నాకు అక్కర్లేదు. నేను వినాయక స్వామి సాక్షిగా చెబుతున్నా, 10 రోజుల క్రితం ప్రభుత్వంలో ఓ పెద్ద మనిషి నన్ను సభలో కలిసి, ప్రభుత్వంలో బాగా మంత్రి స్థానంలో ఉన్నాయన, అన్ని విధాల పలుకుబడులు ఉన్నాయన, మీకు ఏదో ఒకటి చేద్దామని ముఖ్యమంత్రి గారు నేను అనుకుంటున్నామండి, ఖచ్చితంగా మీకు ఈ బాధ్యత ఇస్తే అంగీకరిస్తారా అని నా చెవిలో వేశాడు. ఇది అయ్యాక చెప్తానని చెప్పాను నేను, ఎందుకంటే బుర్రపాడవకుండా. అయిపోయిన తర్వాత చెప్పేశాను, నేను స్వేచ్ఛగా ఉండడం మీకు ఇష్టం లేదా అని చెప్పాను, మొహమాటం లేకుండా నిర్ద్వంద్వంగా తిరస్కరించాను. నాకేం మొహమాటం లేదు. ఏదో అప్పగిస్తారండి, ఏం చేస్తాను దానికి? అక్కడ పరిస్థితులు ఏం లేవు. వాళ్ళు సొమ్ము ఏం పోయింది, ఎన్నికలు కదా, ఇస్తూ ఉంటారు. ఇలాగే మనం తీసుకున్నాం అనుకోండి, ఇక నేను స్వేచ్ఛగా ప్రవచనం చెప్పే అవకాశం లేదు. ఇక వారి గురించి చెప్పాలి ఇక్కడ. లేదా ఎక్కడికో పెడితే ఈ పని మానేసి వెళ్ళామంటారు. ఇప్పుడు నా ప్రయాణాలు, నా ఆరోగ్యం అంతా నా పద్ధతులు నేను నిర్ణయించుకుంటున్నా. ప్రభుత్వం తరఫున ఇచ్చిన ఏదైనా బాధ్యత, పదవు అంగీకరించామనుకోండి, నేను నిర్ణయించుకుంటుండమో వారు నిర్ణయిస్తాను. నేను స్పష్టంగానే అమ్మవారి సాక్షిగా, అయ్యా మీకు నా ఎందు అభిమానం ఉంది, అలా ఉండనియండి, అది అలాగే ఉండనియండి. నేను ఇప్పుడు చేస్తున్నాను కదా, భాష కోసం చేసేది నేను చేసి ప్రతిరోజు టీవీలో 23:30 గంటల్లో కలుద్దాం, అంతవరకు తెలుగు మాట్లాడదాం అని చెబుతున్నా. మాట్లాడేవాడికి అది సరిపోదా? ఇంకా ఊరూరికి తెలుగు అని జెండా పట్టుకోవాలి. నేను పట్టుకుంటే అయిపోతుందా? నా పని పాడవడం తప్ప. దేవుడి పేరు మీద, భాష పేరు మీద నేను చెబుతూనే ఉన్నానండి, అది చాలండి. నా స్వేచ్ఛను పాడు చేయకండి. ఆ పెద్ద మనిషి నిజంగా ఎంత సహృదయుడంటే, నాకు తెలుసండి మీ ప్రవృత్తి, నిజంగా మీరు చెప్పింది నిజం, అది పాడవుతుంది. ఏదో మాకో తాపత్రయం అండి, మీకు ఏదైనా చెయ్యాలని. ఈ మధ్య ఆయన కూడా అంటే నాకేదో అనిపించింది చెప్పాను, ఏమనుకోకండి, నన్ను ఇలా ఉండనియండి అన్నాను. ఎంత స్వేచ్ఛగా, ఇంతమంది జనం నా మాట కోసం ఇక్కడికి వచ్చారమ్మా, అంతకంటే పెద్ద పదవి ఉంటుందా? ప్రతిరోజు నాకు ఈ జనసాంగత్యం ఉంది, ఎంతమంది వింటున్నారు చాలు. ఇంతకంటే గర్వించడానికి ఇది చాలు, ఆనందించడానికి ఇది చాలు, ఇంతకంటే ఏం అక్కర్లేదు. ఇదే ధైర్యేణ అంటే అర్థం నేను చేసే మీకు చెబుతున్నా. మనకు అవసరం లేనివి మనకు అవసరం లేదు. ఎంత ప్రలోభ పెట్టినా, ఏం చేయని, ఏ రకంగా అనని మనకు అవసరం లేదు. మనకు ఉన్న డబ్బు చాలు, ఉన్న బంగారం చాలు, ఉన్న పొలం చాలు, అసలు ఉన్న శరీరం చాలు, ఇంకేం అక్కర్లేదు. ఈ ధైర్యం ఉంటే అలా ఒంటరిగా కూర్చొని జపమో, తపమో, ధ్యానమో చేస్తే ఎప్పటికైనా ఆత్మసాక్షాత్కారం అయితే ఈ ప్రవచనానికి, విన్నదానికి, చెప్పిన దానికి అది సార్థకత్వం. కానీ ఇంకేవో పదవులు, పీఠాలు, ఇంక దేనికి ఇవన్నీ? ఇక్కడ ఇది త్రివిక్రమ వామన అంటే 3 అడుగుల నేల చాలు అన్నాడు ఆయన. మీరు జపం చేసినా, తపం చేసిన 3 అడుగులు చాలు అనండి. త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, ఋషికేశాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః. ఆ 2 జంట నామాలు. ఎందుకని? శ్రీధర అంటే లక్ష్మీదేవిని ధరించిన వాడు, కోటీశ్వరుడు. ధరించాడంటే బాగా ఎనప్పటి నుండే డబ్బు ఉంది, బ్యాంకులో కూడా ఉంది, బ్రహ్మాండంగా స్విస్ బ్యాంకులో కూడా ఉంది. అప్పుడు ఎలా ఉండాలి మనిషి? ఋషికేశాయ నమః. ఋషిక అంటే ఇంద్రియాలు, ఈశ అంటే ప్రభు. ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి డబ్బు ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా, లేకపోతే ఆ డబ్బు దుర్వినియోగం అయిపోతుంది. బాగా డబ్బు ఉంది కదా అని పిల్లలకి రకరకాల స్వేచ్ఛ ఇచ్చేసి, క్రెడిట్ కార్డులు ఇచ్చేసి అందులో 3 లక్షలు 4 లక్షలు బ్యాలెన్స్ పెడుతున్నారు. వాడు చెడిపోవడానికి అది సరిపోదా అండి? యౌవనం ధన సంపత్తి ప్రభుత్వం అవివేకత ఏకైకమప్యనర్థాయ కిముయత్ర చతుష్టయం అంటాడు సుభాషితాల్లో. మనిషి చెడిపోవడానికి 4 ఉన్నాయి. 4 ఏ ఒక్కటి ఉన్నా చాలుట, 4 అక్కర్లేదుట. యౌవనం, మనిషి చెడిపోవడానికి యౌవనం చాలన్నాడు. పొగరెక్కిపోతూ ఉంటాడు, పైలా 25. ధన సంపత్తికి డబ్బు చాలు ఒక్కటే అన్నాడు.
ప్రభుత్వం, ఇంట్లో అధికారం, బయట అధికారం, నలుగురు ఫ్రెండ్స్ కూడా ఉండడం, జై జై అంటూ ఉండడం, ఇంకేం అక్కర్లా, అది కూడా చాలు. ఆ పైన అవివేకం ఉంటే ఇక చెప్పక్కర్లేదు అన్నాడు. ఈ 4 ఏ ఒక్కటి ఉన్నా చాలు చెడిపోవడానికి. 4 ఉంటే చెప్పేది ఏముంది అన్నారు. చాలామంది ధనవంతుల పిల్లలకి 4 ఉన్నాయి, అందుకని బాగుపడడం చాలా కష్టం. డబ్బు ఉంది, తండ్రి ఇచ్చాడు, అధికారం కూడా ఇచ్చాడు, ఈయన ఏం చెప్పడానికి వెళ్ళేది, వాడు వినడు. అవివేకం సరే డబ్బు ఉన్న వాళ్ళకి పుట్టుకతో వచ్చేస్తుంది, అహంకారం వచ్చేస్తుంది. యవ్వనం సరే వచ్చేసింది, గేదెకి వచ్చింది, దున్నపోతకు వచ్చింది, మనకు రాదేమిటి? యవ్వనం రావడానికి విశేషం ఏముందండి, వస్తుంది. కానీ 4 కలిసి మనిషిని జరగొడుతున్నా లేదా? అందుకే డబ్బు ఉన్నప్పుడే ఆపదలందు ధైర్య గుణము అంచిత సంపదలందు తాల్మిజున్. డబ్బు ఉన్నప్పుడే మనం కాస్త కిందికి దిగి ఉండాలి. నాలుక మీరకూడదు, కాలు మీద కాలు వెయ్యకూడదు. పెద్దవాళ్ళందరినీ పూర్వం ఊళ్ళో ఎలా గౌరవించామో అలాగే గౌరవించాలి. నీకేమిట్రా పెద్ద కోటీశ్వరుడు అంటే, ఏదో తల్లిదండ్రులు దయండి, మీ ఆశీర్వచనం అండి, నేను బాగుపడాలని అనండి, అంతే, డబ్బు సమస్య వద్దండి అనే చెప్పాలి. అంత తీవ్రమైన విషయం, అంత జీవితానికి ముఖ్యమైన విషయం అని చెప్పాలి. కానీ ఏదో పిల్లలందరికీ పెళ్ళిళ్ళు అయిపోతే, అందరికీ ఉద్యోగాలు వచ్చేస్తే, కోడళ్ళు అందరూ నీళ్లు వేసుకుంటే, నేను పాలు వేసుకుంటే, మునిమన వాళ్ళకి బారసాల అన్నప్రాసన కూడా అయిపోతే, అప్పటికో 80 ఏళ్ళు వస్తే ఏదో రామకృష్ణ అనుకుంటూ, ఎంత విచిత్రమైన మాటలో ఇవన్నీ. ఈ క్యాండిడేట్ మరణాలు వెళ్ళిపోతే మొత్తం ఎన్ని పెట్టావమ్మా దేవుడి దగ్గర లిస్టు? హిరణ్యకశిపుడు వరాల కంటే ఎక్కువ. పిల్లలందరికీ ఉద్యోగాలు వచ్చేయాలా, అందరికీ పెళ్ళిళ్ళు అయిపోవాలా, కోడలు నీళ్ళు వచ్చేసుకోవాలా, నేను ఎత్తిన పాలు వేయాలా, మళ్ళీ వాళ్ళందరికీ పిల్లలు పుట్టేయాలా, ఒక్కొక్కరికి 2 చొప్పున లెక్క, మరి తేడా రావద్దు. అందరికీ బారసాలు అయిపోవాలా, అన్నప్రాసనలు అయిపోవాలా, వాళ్ళకు కూడా పెళ్లి సంబంధాలు చూడాలా. అప్పుడు కూడా నువ్వు పోవో అనుమానమా? ఇంకా ఇష్టం లేదా పోవడం? అప్పుడు ఇంకా రామకృష్ణ అనుకుంటావా? అప్పుడు నీకు తణుకులో రామకృష్ణాపురం, సత్యాపురం అని కనపడేది. ఇంత ప్రణాళిక పెడతా ఉన్నాం మనం ఇక్కడ, కోరికల చిట్ట. ఇంత అయితే కానీ దేవుణ్ణి ఒప్పుకోమను. అప్పుడు దేవుడు అప్పుడు కూడా ఎందుకు, ఇంకేం చేయలేం కదా, అబ్బా ఏం చేయలేవు కాబట్టి దేవుడు ఏమైనా చేయగలిగితే చేస్తాం ఇంకా. అందుకే మనం 100 జన్మల ప్రయత్నం చేసినా దేవుడు కాదు, దైవభక్తి కూడా మనకేం దొరకదు. దేవుడి గురించిన మాటలే అర్థం కావు అసలు. ఆ తాపత్రయం ఎలా ఉండాలి అంటే, ఈ పిల్ల కళ్ళజోడు అనుకుంది, ఎందుకంటే దానికి శ్రద్ధ లేదు వెతకడంలో. పోతే మరీ మంచిది, ఇంకోటి కొనుక్కోవచ్చు, కొత్త మోడల్ వచ్చింది, దాని బుద్ధిది. ఫోన్ మన వాళ్ళు పారేస్తారు చూడండి, వెతకడం, ఎందుకంటే కొత్త మోడల్ వచ్చింది, ఐమాక్స్ కొనై, జొమేం పోయింది, పొద్దు తండ్రి పోతాడు. అందుకని ఈ ఫోన్ వెతకరు, ఎందుకంటే పోతేనే కొత్తది కొంటారు, ఉంటే ఎలా కొంటారు, అదే వాడుకోమంటారు. అందుకని కావాలని పోగొడతారు కూడాను. దీన్ని తెలుసు ఆవిడకి ఆ బుద్ధి, అందుకని ఆవిడ వెతికింది. చచ్చిపోతున్నాం ఎప్పటికే, ఖర్చులతో దీని ఫీజులకే అయిపోతాం జీవితం అంతా. ఆ పెద్ద మనిషి సంపాదించలేక చచ్చిపోతున్నాను, నేను చాకరీ చేయలేక చచ్చిపోతున్నాను. ఇక్కడ ఎవడు పడతాడు ఇప్పుడు 1000 రూపాయలు కళ్ళజోడు అని? పాపం ఆవిడ శ్రద్ధగా దొరకాలి ఎక్కడో అక్కడ ఉంటే కదా, ఉన్న వస్తువునే వెతుకుతాం కదండి, లేని వస్తువును వెతకంగా. అంటే దేవుడి గురించి మనం సెర్చ్ చేస్తున్నాం, వెతుకుతున్నామంటే అర్థం దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం, నమ్మబట్టే వెతుకుతున్నాం. లేనిది ఎందుకు వెతకడం? నాస్తికుడు వెతుకుతాడు, ఆయన లేడని చెప్పేశాడు ఆయన, ఇంక వెతకడం. మనం వెతుకుతాం ఎందుకని మనం ఉందని తెలుసు. ఇంట్లో ఉన్న వస్తువు ఎక్కడైనా మర్చిపోతే వెతుకుతాం, కానీ ఇంట్లోనే లేదు అన్నప్పుడు, మనం కొనలేదు అన్నప్పుడు ఎందుకు వెతుకుతామంటే అది ఇక్కడ ఉండదుగా. అది మనం దేవుడి గురించి వెతకడం ప్రారంభిస్తున్నాము అంటే ముందు ఉన్నాడని అంగీకరిస్తున్నాం అన్నమాట. ఒప్పుకుని తీరాలి ఆ విషయాన్ని. అంగీకరించామంటే చాలు, ఇవాళ కాబట్టి రేపు దొరుకుతాడు, అనుమానం లేదు. ముందు అంగీకరించావు కదా, ఉన్నాడో లేడో అని వెతికితే దొరకడు. నువ్వు లేడనే అనుమానం ఉంది నీకు ఇక్కడ. ఉందనుకునే వెతకడు, ఉన్నదాన్నే వెతుకుతావు, లేని దాన్ని ఎందుకు వెతకడం? ఆవిడ ఉంది, ఎక్కడో అక్కడ పెట్టింది ఈ హడావిడని. సాధారణంగా పిల్ల తిరిగే ప్రదేశాలు, కళ్ళజోడు తీసి పెట్టే ప్రదేశాలు 2-3 చూసింది ఆవిడ, ఓ చోట దొరికింది. అలా మనం కూడా దేవుడు ఉన్నాడు, మనకు ఎందుకు దొరకడం అన్నటువంటి తీవ్రమైన తపనతో ప్రహ్లాదుడికి ఎందుకు దొరికాడు, ద్రౌపదిని ఎందుకు కాపాడాడు, కుచేలుని ఎందుకు కాపాడాడు, వాళ్ళందరినీ కాపాడినవాడు నన్నెందుకు కాపాడు అనే తీవ్రమైన తపనతో వెతకాడు. అలా వెతికాడు కాబట్టి ప్రహ్లాదుడికి దొరికాడు. అందుకని ఆయన ఇంకెందుకయ్యా ఎందెందు వెతక చూసినా అందందే గలడు, నువ్వే ఏదని చెప్పాలన్నదని నేనేం చెప్పలేనంటే, ఆయన ఏదో ఈ స్తంభంలో ఉన్నాడా, ఎందుకు ఉన్నాడు, అక్కడ ఉన్నవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు, ఓ దెబ్బ కొట్టాడు, అందులోంచి వచ్చాడు. ఇది ప్రహ్లాద చరిత్ర. ఇది అర్థమైతే విశ్వం విష్ణు అర్థమైనట్టే. విశ్వం విష్ణు వషట్కారో భూతభవ్యభవత్ ప్రభువు. విశ్వమంతా నిండినటువంటి విష్ణువుకు వషట్కార నమస్కారం. భూతభవ్యభవత్ ప్రభువు అన్నారు. చాలా కీలకమైనటువంటి మాట ఈ శ్లోకం. మొదటి శ్లోకంలోనే ముఖ్యమైన విశేషాలన్నీ ఉన్నాయి. భూత అంటే జరిగిపోయిన కాలం, భవ్య అంటే రాబోయే కాలం, భవత్ అంటే నడుస్తున్న కాలం, అంటే పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ప్రజెంట్ టెన్స్. ఈ మూడింటికి ఆయనే ప్రభువు. కాబట్టి మనం కంగారు పడాల్సిన పని లేదు.
ఈ మూడు ఉన్నది కాలానికే కదండి. కాల పరిణామంలోనే అన్నీ జరుగుతున్నాయి, మీరు గమనించండి. కాలం అంత గొప్పది. చాలా వరకు మనం మనుష్యులు మన కుటుంబాల్లో కానీ, దేశంలో కానీ, సమాజంలో కానీ ఎక్కడైనా మనం పరిష్కరించలేని సమస్యల్ని కాలం పరిష్కరిస్తుంది. కాలం పరిష్కరిస్తుంది ఖచ్చితంగా. కాలంలో ఏదో జరుగుతుంది, ఉన్నవాడు ఎవడో పోతాడు అంతే, రకరకాల మార్పులు వచ్చేస్తాయి వెంటనే. ఇంతవరకు రారు, ఇక వీడు శాశ్వతం అనుకుంటాం మనం, వీడు ఉన్నంతకాలం ఇంతేరా పడక తప్పదురా అనుకుంటాం. భగవంతుడు వాడిని లేపేస్తాడు. తర్వాత చాలా మార్పులు వచ్చేస్తాయి, అక్కడ ఊహించినవన్నీ వచ్చేస్తాయి. ఎందుకంటే ఇంకోటికి ఏదో యోగం పడడానికి కావచ్చు, వీడు యోగం పోవడానికి కావచ్చు, లేదు ఏదైనా కావచ్చు, అది మనం చెప్పలేము. దాన్ని భీష్ముడు ఆ కాలమహిమని భీష్మస్తవంలో చాలా అందంగా చెబుతాడు. మన మానవ సంబంధాలన్నీ ఎలాంటివో కూడా చెబుతాడు. వాయువశంబులయ్యగసి వారిధరంబులు మింట వాయుచుంగోడుచునుండు కైవడి వాయువశంబులయ్యగసి వారిధరంబులు మింట కూడుచున్ వాయుచునుండు కైవడి ప్రపంచము మొత్తము కాలతంత్రమై పాయుచు కూడుచుండు ఒక భంగి చెరింపదు కాలము అన్నియున్ చేయుచునుండు కాలము విచిత్రము దుస్తరము ఎట్టివారికిన్. సరిగ్గా మానవ సంబంధాలన్నీ ఎలాంటివి అంటే గాలికి కలిసిన మేఘాలు అలాంటివి అన్నాడు ఆయన. వాయువశంబుల ఎగసి వారిధరంబులు మింట కూడుచున్ పాయుచునుండు కైవడి ప్రపంచము మొత్తము కాలతంత్రమై పాయుచు కూడుచు. భార్య అయినా, భర్త అయినా, తల్లి అయినా, తండ్రి అయినా, పిల్లలైనా మనకు అనుబంధాలు ఎలా ఏర్పరచుకున్నాం వాళ్ళతో అంటే గాలికి మేఘాలలాగే, మబ్బులులాగే. మీరు గాలి వీసేటప్పుడు చూడండి, ఎక్కడెక్కడో ఉన్న మేఘాలు ఓ దగ్గరికి చేరతాయి. ఇంకాస్త దగ్గరికి చేరి ఒకదాన్ని ఒకటి ఒరుసుకుంటే వెంటనే వాన కురుస్తుంది. లేదు ఏదైనా కొండ కానీ ఎత్తైన ప్రదేశాన్ని కానీ మేఘం ఒరుసుకుంటే వాన కురుస్తుంది. అది ఒరుసుకోకుండా అలాంటి అవకాశం లేకుండా గాలి వీసిందనుకోండి, కాసేపటికి మేఘాలన్నీ చల్లాచెదరైపోతాయి. అంతకుముందు గాలి వల్లే మేఘాలు కలిశాయి, గాలి వల్లే మేఘాలు విడిపోయాయి. మనస్సులో ఉండే వాసన వల్లే భార్యకి భర్త, భర్తకి భార్య కలిశారు. జన్మాంతరమైన సంస్కారం. ఆ వాసన కారణంగానే మనం ఈ తల్లిదండ్రుల కడుపును పుట్టాం, లేకపోతే ఇంకెక్కడో పుట్టేవాళ్ళు. ఒక్కొక్క కడుపునో నక్క కడుపునో పుట్టాం, మానవుల కడుపును పుట్టాం. అందులో గోదావరి జిల్లాలో పుట్టాం, అందులో సస్యశ్యామలమైన తణుకు ప్రాంతంలో పుట్టామంటే జన్మాంతర సుకృతం. నిజంగా అదృష్టం అది. కడుపు నిండా తిండి ఉంది, ముందు కడుపు నిండా తిండి ఉంది. తిండి లేని కుటుంబాలు ఎన్ని లేవు, పంట లేని కుటుంబాలు ఎన్ని లేవు, ఎడారి ప్రాంతాలు ఎన్ని లేవు. ఎడారిలో పుడితే మన బతుకేంటి? పోనీ ఇది ఏమైనా పుట్టాలని అప్లికేషన్ పెట్టుకుని పుట్టావా? అలా జరుగుతుందా? అదే అదృష్టం అంటే. కానీ ఆ అదృష్టాన్ని చూసుకుని మురిసిపోవడం కాదు, అయ్యో ఇంత గొప్ప జన్మ వచ్చింది, పంటకి లోటు లేని ప్రాంతంలో పుట్టాం, ఉన్నతమైన వర్గంలో పుట్టాం, మనకేం లోటు లేదు, హాయిగా ఉన్నాం, కడుపు నిండా తిండికి లోటు లేదు, ఇంటికి లోటు లేదు, తల్లిదండ్రులు కష్టపడి సంపాదించారు, మనం చదువుకోమని చెబుతున్నారు, సుఖంగా ఉండమన్నారు, ఉండొచ్చు కదా, మనం ఎందుకు దుర్గుణాలు పెట్టుకోవాలని ఆలోచించాలి. ఇన్ని ఉన్నా కూడా పాడు చేసుకుంటే ఎవడో చెబుతాడు. ఎందుకంటే ఈ బంధాలన్నీ గాలికి ఏర్పడినవే, మనమేం అనుకుని పుట్టలేదు, గాలికే ఓ తల్లి గడుపున పుట్టాం. గాలి ఆ వాసనా బలం. గాలి అంటే వాసన, ఎందుకంటే వాసన వేరు గాలి వేరు కాదండి. గాలి వల్లే మనకు వాసన వస్తుంది, గమనించండి. ఓ పూల తోట మించి గాలి వచ్చినప్పుడు మనకు పూల వాసన వచ్చింది, ఓ మురికి కాలువ మించి వాసన వస్తే మురికి వాసన వచ్చింది. వాసనకి మూలం గాలేగా. అంచేది ప్రాణవాయువు రీతిలో సృష్టిలో దాన్ని వాయువు అన్నారు, మన మనస్సులో దాన్ని వాసన అన్నారు. వాసన కూడా వాయువే. అంచేది శారీరక బంధాలు, మన తల్లి, తండ్రి, భార్య, భర్త, పిల్లలు లాంటి వాటికి వాసన కారణమైతే మబ్బులు కలవడానికి, విడిపోవడానికి వాయువు కారణమైంది. ఆ వాయువు, ఈ వాసన రెండు ఒకటే. అలా గాలికి మబ్బులు కలిసాయి, మళ్ళీ గాలికి విడిపోయాయి. ఏదైనా కాలం ప్రవహిస్తూ ఉంటే చూడండి, బాగా తుఫాన్లు, ఈ వర్షకాలంలో గోదావరి అవన్నీ ఉధృతంగా ప్రవహిస్తాయి. రెండు దొంగలు కొట్టుకొస్తాయి, ఆ చివరి నుంచి ఒకటి, ఈ చివరి నుంచి ఒకటి. అవి ఏమిటో ఇలా కలుస్తాయి, ఇలా వి ఆకారంలో. మళ్ళీ కలిసి కొద్ది దూరం ప్రయాణం చేస్తుంటే ఫోటో తీస్తే అద్భుతంగా ఉంటుంది నిజంగా. కాసేపటికే మళ్ళీ ఏదో కొంచెం ఇలా వస్తుంది ప్రవాహం, ఆ రెండు విడిపోతాయి. ఏది ఎక్కడికి ఎడుతుందో తెలియదు. సరిగ్గా కుటుంబ సంబంధాలన్నీ అంతే. ఎంత ప్రేమించుకున్న భార్యాభర్తలైనా మృత్యువు ఇందులో ఎవరిని ముందు తీసుకెళ్ళిపోతుందో తెలియదు. ఈయన కూడా 70 ఏళ్ళు బతుకుతాడు, 80 ఏళ్ళైనా, ఆవిడ 70, 80 అని ఏమి అవకాశం వెళ్ళలేదు. ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు, నిండు వయస్సులో వెళ్ళిపోవచ్చు. దుఃఖాన్ని భరించాల్సిందే. అది భరించగలగాలంటే ముందు నుంచే ఈ వస్తుతత్వం తెలియాలి. అంటే ఇది శాశ్వతం కాదు, ఉన్నాం కాబట్టి ఏదో మన కర్తవ్యం మనం చేద్దాం, ఈ బంధం మనకేమి శాశ్వతం కాదు. అలాగని వారి మొహం మీద అనకూడదు, నువ్వు ఎప్పుడు పోతావా, నేను ఎప్పుడు పోతావు, ఈ అమంగళాలు మాట్లాడకూడదు. పోవడానికే కాపురం చేసి ఈ వేదాంతం అంతా ఇలా మనం భావన చేయడానికి. అంతేగాని ఇంటికి వెళ్ళి బెళ్ళం దగ్గర అంటే నన్ను తిట్టుకుంటారు, ఈయన ఇలాంటి మాటలను నేర్పుతున్నాడే.
అనకూడదు, కొట్టేస్తారు వెంటనే, కాఫీ కూడా ఇవ్వరు. సుఖంగా కాపురం చేసుకోకుండా మాట్లాడుతున్నాం ఇక్కడ అంటారు. పైగా నవరాత్రులు కూడా అంటారు. ఆ మాట మాట్లాడడానికి, చర్చించడానికి కాదండి, కానీ మనస్సులో ఉండాల్సిన భావన మాత్రమే ఈ బంధం ఏమీ శాశ్వతం కాదు, ఇది లేకుండా కూడా నేను ఉండగలగాలి. ఎందుకంటే 25 ఏళ్ళు వచ్చే వరకు ఆ భార్య భర్త ఎవరో మనతో కలవలేదుగా, అంతకుముందు ఎక్కడో పుట్టారుగా వాళ్ళు, ఎవరు వాళ్ళ కుటుంబ సంబంధాలు వాళ్ళకు ఉన్నాయిగా, ఇప్పటికే అవి కొనసాగుతున్నాయిగా. మనమేమని చెబుతామేంటి, ఎలా మానేస్తారు? మరి అంచేత ఈ బంధానికి ఎందుకంత ప్రాధాన్యం? ఇదో బంధం, అదో బంధంలాగే ఇదో బంధం. ఈ కొడుకు అంతే, మళ్ళీ పెళ్ళైన తర్వాత 5-6 ఏళ్ల వరకు వీడు పుట్టలేదు కదండి, అప్పుడెప్పుడో వచ్చాడు కొడుకో కూతురు. 9 నెలలు కడుపులోనే ఉన్నారు, ఆడో మగ కూడా సరిగ్గా తెలియకుండా. తర్వాత ఏదో పెరిగేది చిన్నపిల్లాడు, వాడు కొడుకుని మనం అనుకుంటున్నాం కానీ మనం తల్లిదండ్రులు వాడు అనుకోవట్లేదు, వాడికి తెలియదు ఆ విషయాలండి. వాడేదో పెరుగుతున్నాడు అలాగే. ఏదో పెరిగాక అమ్మ అంటే అమ్మ, అయ్య అంటే అయ్యా అని వాడు ఏదో అన్నాడు, మనం ఏదో అనుకున్నాం. ఇదన్నీ మాయ బంధాలే. అందుకని గాలికి మేఘాలు కలిసినట్టుగా బంధాలు ఏర్పడతాయి. మళ్ళీ వాయునా లీయతే మేఘ, వాయునా లీయతే మేఘ, వాయునా లీయతే సదా. వివేక చూడమణిలో శంకరాచార్య చెప్పినట్టే గాలికే బంధాలు కలిస్తే గాలికే పోతాయి. అంతేగాని మేసం మెలేసామంటే అయిపోయినట్టే లెక్క. అందుకే హృషికేశాయ నమః, శ్రీధరాయ నమః, హృషికేశాయ నమః. నువ్వు శ్రీధరుడు అయినప్పుడు హృషికేశుడిలో ఉండు, గర్వించకు. పద్మనాభాయ నమః, దామోదరాయ నమః. పద్మనాభుడు అంటే పద్మం, విష్ణుమూర్తి యొక్క నాభి యందు పద్మం వస్తుంది. సరిగ్గా దాని ఉద్దేశం అండి ఈ సృష్టి క్రమం అంతా అందులో చెప్పారు. ఆయన నాభి, ఆ నాభి నుంచి తామరతూడు కదా నాభి నాళం, ఆ నాళం చివర పద్మం, పద్మంలో బ్రహ్మ. తొలి శిశువు బ్రహ్మ అంటే అంతే కదా. తల్లి కడుపులో శిశువు ఎలా పుడుతున్నాడండి, ఎలా బయటకు వస్తున్నాడో ఆలోచించండి. తల్లి కూడా మొట్టమొదట ఆ శిశువు, ఆ వీర్యకణం పడినప్పుడు శిశువు రూపొందడం ఉంటుంది, ఈ బొడ్డుకుండే తాడు దగ్గరే వస్తుందమ్మా, అది నాభి దగ్గరే ఏర్పడుతుంది. చిన్న తామర తూళ్ళలాగే ఉంటుంది ఆవిడ దగ్గర, ఇలా కొసలాగా. అది కొంచెం క్రమంగా ఆ వీర్య బిందువు పడగానే శిశువు అలాగా కలనై పిదనై ఇచలనై అని భాగవతంలో పోతన గారు చెబుతాడు. అలా నెమ్మదిగా ఇలాగా జలగా ఉండి గడ్డ కట్టి నెమ్మదిగా ఒక పిండంలా తయారవుతుందండి. అది కాస్త తయారవడం ఎక్కడ, నాభికి సంబంధించిన నాళంలోనే తయారవుతుంది. ఆ నరం అన్నమాట. అది కాస్త ఉబ్బుతుంది, అదే గర్భం వచ్చింది, గర్భిణీ అయిందంట. అది క్రమంగా పెరుగుతుంది సరిగ్గా. ఆ నాభీనాళం సరిగ్గా బొడ్డు తాడు తెలుగులో, ఆ బొడ్డు తాడుగా ఉన్నదాన్ని పెరుగుతున్న కొద్దీ శిశువు లోపల ప్రవేశించాక ఉమ్మ నీరు చేరుతుంది. ఆ ఉమ్మ నీటిలోనే శిశువు ఉంటాడు. అందుకే గర్భం ధరించిన వాళ్ళని మన తెలుగులో ఏమంటారు, నీళ్లు వసుకుంది అంటారు. పొరపాటు మాట. నీళ్లు పాలు పోసుకోరు, మనకి తెలియక వాడుతున్నాం. నీరు మోసుకుంది అనాలమ్మా. నీరు మోసుకుంది, నీరు పోసుకోలేదు. నీరు మోసింది మాట అది. నాచన సోమన ఉత్తర హరివంశంలో వాడతాడు, నీరు మోసికొని ఏ నీరజాతే క్షణ అంటాడు. నేను కావ్యంలో 10 ఏళ్ల క్రితం చదివి ఆశ్చర్యపోయా, ఇదే మాట మన వాళ్ళందరూ పొరపాటు వాడుతున్నారా అని. నీరు మోసికొని, ఏమిటి నీరు మోసుకోవడం? ఉమ్మ నీరు మోసుకుంది ఆవిడ. శిశువు కడుపులో పడగానే ఉమ్మ నీరు వస్తుంది. ఎందుకంటే బిడ్డ పిండం ఎంత ఉంటుందండి, ఆ పిండం నీటిలో తేలుతూ ఉండాలి. సరిగ్గా మీరు గమనించండి, ఆ నీటిలో తేలే పిండం జీవుడు, ఆ పాల సముద్రంలో తేలేటువంటి బ్రహ్మాండం పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువు. ఆయన చుట్టూ పాలసముద్రం అంటే అర్థం. ఆ పాలసముద్రమే తల్లి కడుపులో ఉమ్మనీరు. మన జీవుడుగా మనం జీవుడైతే ఆయన దేవుడు. మనకేమో చిన్న ఉమ్మనీరు కొట్టం చాలు, ఒక లీటర్ నీళ్లు చాలు. ఆయనకి సముద్రం కావాలి. ఎందుకంటే ఈ జీవుడు ఆ దేవుడు. ఇది వ్యష్టి, అది సమష్టి, కొలతలో తేడా. అందుకని శిశువు ఎలా పుడతాడు అనే విషయాన్నే మనకి విష్ణుమూర్తి యొక్క పడుకున్న క్రమం, ఆ పద్మనాభం ఈ పద్ధతిలో చెప్పారు. ఇలా ఉంటుంది అబ్బాయి అని చెప్పేసి. అందుకే తల్లి కడుపులో బొడ్డుతాడు ఏర్పడుతుంది. ఆ తాడు నాడం అది కాస్త గట్టి పడుతుంది, పొడుగు అవుతూ ఉంటుంది, లావు అవుతూ ఉంటుంది. అది లావు అవడం వల్ల ఇప్పుడు పొట్ట ఎక్కువ కనపడుతుంది, లేకపోతే ఎందుకు కనపడుతుంది? అక్కడ ఉమ్మ నీటిలో శిశువు తేలుతూ ఉంటాడు. క్రమంగా 2వ నెల, 3వ నెల, 4వ నెల రాగానే చెవులు, కాళ్ళు, ముక్కులు అన్నీ ఏర్పడిన కొద్దీ ఇంకా లావు అవుతున్న కొద్దీ ఇప్పుడు కాస్త 9వ నెలకి భారంగా ఇక మొత్తం 2 మనుషులు అన్నట్టుగా ఉంటుంది ఆవిడ. అందుకే గర్భిణిని సంస్కృతంలో దౌహృది అంటారండి. ఎంత గొప్ప భాషో సంస్కృతం. దౌహృది, 2 హృదయాలు ఉన్నాయమ్మా నీ దగ్గర, జాగ్రత్తగా ఉండాలి. నీ ఒక్క హృదయం కాదు, 2 హృదయాలు ఉన్నాయి. దౌహృది. అందుకని అలా ఉన్నటువంటి శిశువు సరిగ్గా గమనించడం, సరిగ్గా ఆ నాభీనాళమే బాగా ఉబ్బుతుంది, బొడ్డుతాడు. చివరికి శిశువు బయటకు వస్తున్నాడు. ఆ బయటకు వచ్చినప్పుడే పుష్పం. నేను ఇంక ఎక్కువ వివరిస్తే బాగుండదు, పుష్పవతి అనే మాట వాడతారు. ఎందుకో మీరు ఆలోచించు. పుష్పవతి అయ్యాకే సంతానం కలుగుతుంది.
అందుకనే పుష్పం కమలం. ఆ కమలంలో తొలి శిశువు బ్రహ్మ. ఆయన నాభీనాళం ద్వారానే బ్రహ్మదేవుడు వచ్చాడు. ఇక్కడ జీవుడు కూడా తల్లి నాభీనాళం ద్వారానే బొడ్డుతాడ ద్వారానే బయటకు వస్తున్నాడా లేదా? బయటికి రాగానే బొడ్డుతాడ కత్తిరించారా లేదా? ఆ బొడ్డుతాడ కత్తిరించకపోతే ఎప్పటికీ తల్లిని పట్టుకుని వేలాడుతూ ఉండాలి మనం. ఆవిడ శరీరంలో భాగం మనం. తండ్రి పుట్టుకకి కారణం, కానీ తల్లి అలాంటిది కాదండి. ఈ శరీరం మొత్తం ఆవిడదే, శరీరం మొత్తం ఆవిడదే. అంత అనుబంధం ఉంది కాబట్టి అమ్మో 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 అని ఏడుస్తూ ఉంటాం. మాతృదేవోభవ ముందని పితృదేవోభవ తర్వాత తండ్రి తక్కువని కాదు. అక్కడ ప్రాధాన్యాల విషయానికి వస్తే తల్లిదే ప్రాధాన్యం. అదే శరీరమే ఆవిడది. లేదా బొడ్డుతాడు ఒక్కటి కొయ్యకపోతే ఎప్పటికీ వేలాడవలసిందే, వేరే దిక్కులేదు ఇక్కడ. అంటే ఆ బొడ్డుతాడు పట్టుకుని మనం వేలాడినట్టే బ్రహ్మదేవుడు ఈ బొడ్డుతాడు పట్టుకుని ఆయన పైన వేలాడుతున్నాడు. అంతకంటే ఆయన తొలి శిశువు. అంటే జీవుడుగా వ్యష్టిగా నువ్వు మీ అమ్మకు శిశువు, ఆయనకి సమిష్టిగా బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువుకు శిశువు. ఇప్పుడు పద్మనాభగా అంటే సృష్టి క్రమాన్ని మొత్తం వివరించారు. అందుకే విష్ణు సహస్రం సృష్టి రహస్యం అని చెప్పారు. అటువంటి పద్మనాభుడు అంటే పద్మం పైగా సంపదకి సంకేతం. లక్ష్మీదేవి అందులో పుట్టింది. ఐశ్వర్యవంతుడు, సంతానం ఉన్నవాడు, ప్రజాపతి అయినవాడు. ఆయనే ఒక్కోసారి దామోదరుడు అవుతాడు. దామోదరుడు అనే మాట మామూలుగా అన్ని చోట్ల ఉండదు, కానీ బ్రాహ్మణ వర్గాల్లో ఉంటుంది. వైదికం పురోహితుల వర్గాల్లో వాడో దరిద్ర దామోదరుడు అంట. అంటే బ్రాహ్మణుల లెక్కలో ఏమిటంటే దామం అంటే యజ్ఞోపవేతం. వాడికి పిల్లని ఇచ్చారని ఏమిస్తారో దామం తప్పితే ఏం లేదు. అంటే యజ్ఞోపవేతం తప్పితే వాడికి ఏం లేదు. ఇక్కడ చెంటు పొలం లేదు, గజం స్థలం లేదు, పిల్లని అవడెత్తాడు. అందుకని వాడో దరిద్ర దామోదరుడు, ఈ తాడు తప్పితే ఏమీ లేదంట. అది దామోదరుడు. నువ్వు పద్మనాభుళ్ళ ప్రజాపతిలా పరమ ఐశ్వర్యంతో ఉన్నా సరే, అలాగే యజ్ఞోపవేతంతో మిగిలినా సరే ఒకే రకమైన యోగస్థితిలో ఉండు. అంటే మనకు ఐశ్వర్యం ఉండని లేకపోని, పిల్లలు ఉండని లేకపోని, పద్మనాభుడు సృష్టి మొత్తానికి అధిపతి అండి. దామోదరుడు అంటే తానే దరిద్రుడయ్యాడు, పిల్లలున్నా పోషించలేడు. అందుకని పిల్లలు లేని వాళ్ళు ఎవరూ దయచేసి బాధపడకండి. దేవతలెవరికి పిల్లలు లేరు. పిల్లలు లేని వాళ్ళు దేవతలతో సమానం, సంతోషించండి. అంతేకాని ఎక్కడికో వెళ్ళడం, ఎవరో అనడం, ఎన్నున్నా పిల్లలు లేకపోతే ఏం లేదమ్మా, వచ్చిన నష్టం ఎలా. ఉన్నవాళ్ళు ఎవరూ సుఖంగా లేరు, మీరు ఎంక్వైరీ చేయండి. పిల్లలు ఉన్నవాళ్ళు ఎవరూ సుఖంగా లేనంత వరకే లేరని ఏడుపు. ఉన్నాక అన్నీ ఏడుపులే. ఇంకా ముందు సంతానం, తర్వాత సంతాపం. ఏదో సభ పెడితే మీటింగ్ ఫాలోడ్ బై డిన్నర్ అంటారు. అలాగే సంతానం ఫాలోడ్ బై సంతాపం. వాడు ఆరోగ్యంగా లేడైన బాధ, వాడికి చదువు రాలేదన్న బాధ, వాడికి ర్యాంకు రాలేదన్న బాధ, వాడికి ఎంసెట్ రాలేదన్న బాధ, వాడికి మళ్ళీ వాడికి సీట్ వస్తే ఉద్యోగం రాలేదన్న బాధ, వాడికి ఉద్యోగం వస్తే ప్యాకేజీ తక్కువన్న బాధ, ప్యాకేజీ కూడా బాగుంటే పెళ్ళి అవ్వలేదన్న బాధ, పెళ్ళి కూడా అయితే మళ్ళీ కోడలు నీళ్ళు వేసుకోలేదన్న బాధ. అసలు ఈ అత్తగారు నీళ్ళు వేసుకోకుండా ఉంటే ఈ గొడవ ఉండేది కాదు.